యూట్యూబ్లో మీకు వ్యూస్ రావాలి, వ్యూ డ్యూరేషన్ పెరగాలి అంటే మీ వీడియో ఎక్కువసేపు చూడాలి అంటే ఏం చేయాలి అంటే మీకంటూ కంటెంట్ చేయడం రావాలి. ఓకే, అప్పుడు మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వీడియోలు చేస్తారు, సక్సెస్ అవుతుంది. అంటే యుద్ధానికి పోయినప్పుడు ఏం చేయాలి, మనకు ఫైటింగ్ చేయడం రావాలి, శత్రువును ఓడించడం రావాలి. అంటే మన చేతుల్లో బలమైన ఆయుధం ఉండాలి, శత్రువును మించిన ఆయుధం. అప్పుడే ఎంతమంది శత్రువులైనా నువ్వు దెబ్బతీసి గెలుస్తావు కదా. యూట్యూబ్ కూడా అలాంటిది. అంటే మీకు కంటెంట్ చేయడం రావాలి, కంటెంట్ మీద పట్టు ఉండాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి మన మీద పిడుగు పడుతుంది, వర్షంలో పోతా ఉంటుంది. అలాగే మనకి ప్రాణం పోతుంది, మనిషి చచ్చిపోతాడు. ఇవన్నీ మనం కోరుకున్నామా? మనకు జ్వరం వస్తుంది, జబ్బులు వస్తాయి, మనకు నిప్పును దొక్కినాం, మనకు కాలుతుంది. ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నామా? మనకు ప్రాణం పోతుంటే ముళ్ళు గుచ్చుతుంది. ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నామా? పోనీ ఎవడన్నా కొడతాడు మనల్ని, అప్పుడు దెబ్బ తాకుతుంది. అలాగే ఒకడు మనల్ని తిడతాడు, బాధపడతాం. మనకు అప్పుడు బాధపడతాము, కుమిలిపోతాం. ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నామా? కావాలని చేస్తామా? మనకి ఇష్టం లేనివే అయినా జరుగుతున్నాయి కదా, మనకు అతీతంగా జరుగుతున్నాయి అవి. మనం జరగద్దనే కోరుకుంటున్నాం, అయినా జరుగుతున్నాయి. ఇప్పుడు చావద్దనుకుంటాం కానీ చేస్తాం అనుకోకుండా. జబ్బు రావద్దనుకుంటాం కానీ వస్తుంది. జ్వరం రావద్దనుకుంటాం కానీ జ్వరం వస్తుంది. పిడుగు పడద్దని భయపడుతూ పోతాం కానీ పడుతుంది, ప్రాణం పోతుంది. ఇవన్నీ మనకు అతీతంగా జరుగుతాయి కదా. అంతెందుకు మనం పుట్టాలని పుట్టినామా? పుట్టలేదు. నానంతట అదే మనం పుట్టినాం తెలియకుండా, కానీ పుట్టాలని పుట్టలేదు. ప్రాణం కూడా పోవాలని అనుకోము. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతకాలనుకున్నా కూడా ప్రాణం పోద్ది. ఇవన్నీ మనం కోరుకోము కదా, అయినా కూడా పడుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి కదా. ఇగో ఆడియన్ అనే వాడు ఇలాంటి వాడు అనమాట. ఇప్పుడు జబ్బులు కావచ్చు, పిడుగు కావచ్చు, మనం నిప్పును తగ్గితే కారడం కావచ్చు, మనల్ని ఒకరు తిట్టడం కావచ్చు, మనల్ని ఒకరు కొట్టడం కావచ్చు. కొడితే ఇవన్నీ మనం కోరుకోము, అయినా మన మీద వచ్చి మనల్ని బాధిస్తాయి, వేధిస్తాయి కదా. మనం వద్దనుకున్నా మనకు వస్తున్నాయి కదా. ఇగో ఆడియన్ అనేవాడు ఇలాంటి వాడన్నమాట. మరి ఇది ఎలా వస్తుంది అంటే మనం చేసే ఒక నవ్వు వలన, ఒక జోక్ వలన. ఇప్పుడు మనం పోతూ జారిపడ్డాం, అప్పుడు ఏం చేస్తాం, అందరు చూసి నవ్వుతారు కదా. రోడ్డు మీద మనల్ని ఒకటి మెత్తగా కొట్టిండు అనుకో, ఓ అమ్మాయి తిట్టింది అనుకో, చెప్పు తీసుకొని కొట్టింది, అప్పుడు అందరి ముందు మన పరుగు పోద్ది, అందరు మనల్ని చూస్తారు కదా. అట్లా మనం నష్టపోతే, నవ్వుల పాలైతే, అవమానాల పాలైతే, భయపడితే, అరే పిరికోడ్రా, చాతగానోడ్రా, ఆడోళ్ళతో తిట్లు పడ్డాడు, లేదా శత్రువు చేత ఓడిపోయిండు, చెప్పు దెబ్బలు తిన్నాడు, లేదా జారిపడ్డాడు, ఇలా అవమానిస్తూ నవ్వుతూ హేళనగా చూస్తారు కదా. అంతేగాని మనల్ని ప్రశంసించడం, గౌరవించడం అనేది తక్కువగా జరుగుతుంది కదా. అంటే గౌరవిస్తారు మనల్ని, మనం గొప్ప పని చేస్తే గౌరవిస్తారు, కానీ అంత గొప్ప పని అందరు చేయలేరు కదా. కాబట్టి ఎక్కువ మన పరుగు పోతే నవ్వుతారు కదా. ఇగో ఆడియన్ అనేవాడు అలాంటి వాడు అనమాట. కాబట్టి కంటెంట్ ఎలా చేయాలి, వాళ్ళకు నవ్వుకునేలాగా చేయాలి. మళ్ళీ అవమానించైనా సరే, మనం అవమానపడైనా, నవ్వుల పాలైనా, లేకపోతే జారిపడైనా, నలుగురు చేత దెబ్బలు తినైనా, తిట్లు తింటే నలుగురు ముందు మన పరుగు పోతే అందరు చూసి నవ్వుతారు కదా. అలాంటి వాడు ఆడియన్. కాబట్టి మనం ఈ విధంగా జనాల్ని నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే వాళ్ళు చూస్తారనమాట. అంటే ఆడియన్ అనేవాడు ఒక పిడుగు లాంటి వాడు, లేకపోతే ఒక దెబ్బ కొడితే మనల్ని దెబ్బ తాకుతాడు, అలాంటి వాడు. ఓకే, జ్వరం వస్తుంది, జబ్బు వస్తుంది, మనం కోరుకున్నా వస్తాయి కదా, కోరుకోము అవి, అయినా వస్తున్నాయి కదా. అలాంటి వాడు అనమాట ఆడియన్, గుర్తుపెట్టుకోండి. అంటే ఆడియన్ అనేవాడు నీరు లాంటి వాడు అనుకుందాం. నీరు పల్లానికి ప్రవేశిస్తుంది కదా, ఎత్తుకుపోదు, అలాంటి వాడు. అలాగే గాలి లాంటి వాడు ఆడియన్. అంటే గాలి శూన్యంలోకి వెళ్తుంది కదా, ఖాళీ ప్రదేశంలోకి గాలి వెళ్తుంది కదా. కాబట్టి అలాంటి వాడు. ఒక దగ్గర గొడవ అవుతుంది అనుకో, ఇద్దరు భీకరంగా కొట్లాడుకుంటూ ఉంటే అందరు వెళ్ళి చూస్తారు కదా. ఆడియన్ అలాంటి వాడు అనమాట. అక్కడ మనం నవల పాలైనా, ఎదురు కొట్లాడుకున్నా, లేదా మనం ₹1,00,000 పోయి ఏడుస్తూ ఉంటే, ప్రమాదంలో ఆపదలో ఉంటే అందరూ చూడడానికి వస్తారు, కానీ ఎవరైనా సాయం చేస్తారా? చెయ్యరు. కానీ వినోదం చూస్తారు కదా. మనం నష్టపోతే, ఏడుస్తే, బాధపడితే, కొట్టుకుంటా అంటే, మన పరుగు పోతా అంటే వచ్చి చూస్తారు తప్ప మనకు హెల్ప్ చేయరు కదా. ఆడియన్ అలా చూసేవాడు అనమాట. అంటే ఆడియన్ అనేవాడు ఎలాంటి వాడు అంటే చెడిపోతే నవ్వేవాడు. పక్కోడు చెడిపోతే నవ్వుతాం కదా మనం, ఎవరైనా నవ్వుతారు కదా. ఎవరు సాయం చేయరు కదా, నవ్వుతారు కదా. వచ్చి అందరు 100 మంది చూసి నవ్వుతారు కదా. హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, నవ్వుతారు కదా. అంతేగాని సాయం చేయరు కదా. అలాంటి వాడు అనమాట ఆడియన్. కాబట్టి జనాల్ని నవ్వించాలి అంటే ఏం చేయాలి, మనల్ని మనం నష్టపరచుకోవడము, మనల్ని మనం జారిపడము. జారిపడితే నలుగురు నవ్వుతారు కదా. మనల్ని మనం అవమానించుకోవడము, హేళన చేసుకోవడము, ఇవన్నీ చేసినప్పుడు ఆడియన్ ఈగో అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది వాళ్ళకు. ఓకే, అప్పుడు వాడు సంతోషపడతారనమాట. అంతేగాని వానికి అసూయ, ద్వేషము, అట్లా వాని అహం మీద దెబ్బతీసే విధంగా వీడియో ఉండకూడదంటే మనల్ని మనం అవమానించుకోవాలి, మనల్ని మనం తక్కువ చేసుకోవాలి, వానికన్నా లొంగిపోయినట్టు ఉండాలి. మనం ఓడిపోతే ఎదుటివాడు గెలుస్తాడు కదా, ఆ విధంగా ఉంటే జనం చూస్తారు. ఇలా మీరు కంటెంట్ చెప్పండి అనమాట. అప్పుడు ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అయ్యి చూస్తాడనమాట. ఆ విధంగా వాడు వినోదం పొందుతాడు.
ఉదాహరణకి మనల్ని మనం టపా కొట్టుకున్నాం అనుకో, అందరు చూసి నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నష్టం లేదు, మనకు లాభం లేదు కాబట్టి నవ్వుతారు. అదే మనం కోట్లు ఉన్నాయి, బాగా పులిగని తెచ్చుకొని తింటాను, లడ్డూలు మిఠాయి తింటే చూస్తారు ఎవడన్నా, అసూయ ద్వేషంతో అహంకారంతో చూడరు కదా, ద్వేషిస్తారు, వెళ్ళిపోతారు కదా. అలాంటి వాడు అనమాట ఆడియన్. కాబట్టి ఇప్పుడు ఒక జబ్బు తగ్గించుకోవాలంటే ఏం చేస్తాం, మెడిసిన్ తీసుకుంటాం. మనకు జ్వరం వస్తే మెడిసిన్ చేసుకుంటాం, జబ్బు వస్తే ఆపరేషన్ చేసుకొని తగ్గించుకుంటాం, దాన్ని అంచివేస్తాం కదా. ఇలా మనల్ని మనం రక్షించి శత్రువును ఓడించాలని చేస్తాం, వాడిని దెబ్బతీస్తాం కదా. ఇలా చేస్తే శత్రువు మట్టి కలుస్తాడు. కాబట్టి జబ్బు పోవాలంటే మెడిసిన్ తీసుకుంటాం, జ్వరం వస్తే మందు తీసుకుంటాం, ఇంజక్షన్ తీసుకుంటాం, పోతే జ్వరం పోతుంది. ఆడియన్ ఇలాంటి వాడు అనమాట, జ్వరము జబ్బు శత్రువు లాంటి వాడు. వాడిని మట్టి కరిపిస్తే ఇక వాడు మన జోలికి రాడు కదా. కాబట్టి ఆడియన్ ఇలా దెబ్బతీయద్దనమాట. అంటే ఒక స్త్రీ ఉన్నది, కవిస్తుంది కదా, రకరకాల డ్రెస్సులు వేసుకొని కవిస్తేనే కదా మనం ఆ సినిమా చూస్తాం. అంతేగాని ట్రెడిషనల్గా ఉంటే చూడం అన్న. అలాగే తను మగవాళ్ళని ద్వేషించి మగవాళ్ళు దుర్మార్గులు అది ఇది రేపిస్టులు అని తిడితే చూడం. కానీ ఒంటి మీద డ్రెస్సులు వేసుకొని శరీరం కనిపించే డ్రెస్సులు వేసుకొని పోతేనే కదా అందరం చూస్తాం. కాబట్టి శత్రువుకు అవకాశం ఇస్తే కొడతాడు. అంటే మనం బలహీనంగా ఉన్నప్పుడే కొడతాడు. మనకు అవకాశం ఇచ్చి వాని చేతిలో ఓడిపోయేలాగుంటేనే కొడతారు కదా, పడేవాళ్ళని కొడతారు. ఆడియన్ అలాంటి వాడు. కాబట్టి వాడి చేతిలో మనం దెబ్బతిల్లాలంటే పడాలి, వాడిని ఓడించొద్దు. అట్లా అనమాట. ఇప్పుడు జ్వరం ఉన్నది, ఎప్పుడు వస్తుంది, అనారోగ్యం ఉంటే వస్తుంది, లేదా చెడు అలవాట్లు తీసుకుంటే జబ్బులు వస్తాయి కదా. అలా అవకాశం ఇస్తేనే జబ్బులు ఎలా వస్తాయో, అనారోగ్యం ఎలా వస్తుందో ఆడియన్ అలాంటి వాడు, వానికి అవకాశం ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే మీ వీడియో చూస్తారు. అంతేగాని మనం ఆరోగ్యంగా ఉండడము, శక్తివంతుడైన వాడిని శత్రువు ఎదుర్కోలేక ఓడిపోతాడు. ఆడియన్ అలాంటి వాడు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే శత్రువు చేతిలో మనం బలహీనంగా ఉంటేనే కదా కొడతాడు. అలా ఆడియన్ అనేవాడు అలాంటి వాడు, వాడి చేతిలో ఓడిపోతేనే మనల్ని కొడతాడు. అది గుర్తుపెట్టుకోండి. అలా ఛాన్స్ ఇవ్వాలన్నమాట. అనారోగ్యం అంటే చెడు అలవాట్లు ఉంటేనే జబ్బులు వస్తాయి. అలాగే మనము అనారోగ్యంగా బలహీనంగా ఉంటేనే జబ్బులు వస్తాయి కదా. ఆడియన్ అలాంటి వాడు, జబ్బు లాంటి వాడు, జ్వరం లాంటి వాడు. వాడికి అవకాశం ఇస్తేనే వస్తాయి అన్నమాట, జబ్బు వస్తుంది కదా. అలా అవకాశం ఇవ్వాలి. వీడియోలు నువ్వు ఇంట్లో దొంగ పడతాడు, మనం పడద్దని అనుకుంటాం, ₹1,00,000 డబ్బు ఉన్నది, కానీ డోర్స్ ఓపెన్ చేసి మనం అజాగ్రత్తగా మనం వాచ్మెన్ పెట్టకుండా పడుకుంటే ఏం చేస్తాడు వాడు, తెలివి వచ్చి దొంగతనం చేసిపోతాడు కదా. అది మనం డోర్స్ అన్ని చుట్టూ లాక్ చేసుకొని మంచి రక్షణ పెడితే దొంగ భయపడి ఉరుకుతాడు కదా. దొరకబడితే కూడా ఉరుకుతాడు, అమ్మ వీళ్ళు దొరకబడతాడు కొడతారని ఉరుకుతాడు. కానీ మన రక్షణ లేకుంటేనే దొంగ వస్తాడు కదా. ఆడియన్ అలాంటి వాడు అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే మనము మన మాటలు అనేవి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే ఇంటికి డోర్ లేకుంటే ₹1,00,00,000 పెట్టుకుంటే ఏం చేస్తాం, దొంగ వచ్చి ఎత్తుకపోతాడు. ఇంట్లో మంచి ఆహారం పెట్టాం, మంచి మంచి భోజనాలు ఉన్నాయి, కానీ ఎవరు ఆడ కావాలి లేకుండా ఏం చేస్తే కుక్కలు వచ్చి తినిపోతాయి కదా. వాటికి అవకాశం ఇస్తున్నాం కదా. ఎవరు లేకపోతే ఆడియన్ అలాంటి వాడు, వానికి అవకాశం ఇవ్వాలి. దాన్ని బట్టి కుక్క వస్తుంది, ఇంట్లో రక్షణ లేకుంటే దొంగ వస్తాడు కదా. కాబట్టి ఆడియన్కి అవకాశం ఇలా ఇవ్వాలి, ఇస్తేనే వస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ లాభం లేని దొంగ వస్తాడా, ఎవడన్నా దొంగ వట్టికి వచ్చి తన్నులు తినిపోతాడా, పోడు. అంటే ఆడ అవకాశం ఉంటేనే కదా, డోర్స్ తెరిచుంటే వచ్చి ఎత్తుకపోతాడు, లాభం ఉండి వాడు తీసుకొని పోతాడు సామాన్లు. కానీ మనం కొడతామని తెలిస్తే రాడు. కుక్కైనా అంతే, కొడతారని తెలిస్తే వస్తాడా, రాడు. ఆడ ఎవరు లేకుండా ఆహార పదార్థాలు అన్నీ తినిపోతుంది. అలా ఇవ్వాలన్నమాట, అలా ఛాన్స్ ఇవ్వాలి. మీ కంటెంట్ అనేది అలా ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు కొట్లాడుకుంటా అంటే అందరు చూస్తారు, కానీ ఎవరు కొట్లాడుకోకుండా నడవని నేను కొట్లాడుకుంటానని వాళ్ళు చూస్తారని మనం ఆగితే ఏం చేస్తాం, వెళ్ళిపోతారు కదా. అట్లానే ఉండాలి. కంటెంట్ అనేది అలా చూసే విధంగా ఉండాలంటే జనం చూడాలి. వాళ్ళకు వినోదమో, మీరు సరదానో, తమాషో, మ్యాజికో ఇలా ఏదో పెడితేనే చూస్తారు. అంతేగాని వట్టిగా ఏం లేకుండా మాత్రం చూడరు. అయితే ఆడియన్స్కి అవకాశం ఇవ్వాలంటే మనం కావాలని చెప్తే వాళ్ళకి కావాలని చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో దొంగ వస్తా అంటే మనం కావాలని డోర్ తెరిచి పెడితే వాడు వస్తాడా, వీడు చూస్తాడు కావాలని తెరిచిండు అనుకుంటాడు. ఇప్పుడు కుక్ ఉన్నది, మనం కావాలని ఆడ లేనట్టు చేస్తే దానికి ఎరికైతే రాదు. ఒక వేటగాడు వలబాన్ని కావాలని నటిస్తే జంతువుకి అర్థం కదా, వీడు కావాలని నన్ను పట్టాలని వల పడతాడు అంటాడు, అని రాదు కదా, భయపడి రాదు కదా. అట్లా అన్నట్టు పులైనంతే, మనం బోన్లో మేకని పెడితే దానికి అర్థం కదా, దాన్ని పడదామనే వీడు ఇట్లా చేస్తాడని రాదు అది కదా. రియల్గా అయితేనే వస్తుంది కదా, రియల్గా మేకుంటేనే వస్తుంది. కాబట్టి మీరు జెన్యున్గా అవకాశం ఇవ్వాలి ఆడియన్స్కి. అంటే ఉదాహరణకి ఒక వెబ్ క్యామ్ ఉన్నది, వెబ్ క్యామ్లో మనం కావాలని పడతామా, మనం ఏదో తెలియకుండా మాట్లాడుతూ అంటే నేను దొంగతనం చేస్తా అంటే దొంగలు అలా పడతారు, కానీ కావాలని దొంగలు పడతారా, పడరు కదా. అట్లా అన్నమాట. ఇప్పుడు వెబ్ క్యామ్ ఉంది, అందులో ఒక అమ్మాయి ఏమేం చేస్తుందని చూస్తాం కదా, సీక్రెట్గా షూట్ చేసి చూస్తారు కదా. అంతేగాని ఆ అమ్మాయి కావాలని చేస్తే అది కావాలని చేసింది అనుకుంటాం, కానీ తెలియకుండా అలా పడ్డది అనుకో, ఈమె ఏం చేస్తుందని చూస్తాం. అంటే ఆమె తెలియకుండా పడ్డది, ఆమె తెలియకుండా ఆమె మాట్లాడుతుంది, ఆమె కావాలని మాట్లాడలేదు, కావాలని డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, కావాలని వ్యవహరిస్తలేదు, కాబట్టి ఈమె ఇలా వ్యవహరిస్తుందని రియాలిటీగా చూస్తాం కదా. అట్లన్నట్టు మీరు ఒక విషయాన్ని ఒక ఆర్టికల్ చదివిన తర్వాత మీరు కావాలని మాట్లాడొద్దు, తెచ్చిపెట్టుకొని కావాలని ఆడియన్స్ కోసం మాట్లాడకండి. జెన్యున్గా ఎవరు లేనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు, కెమెరా లేనప్పుడు, ఎవరు మనుషులు లేనప్పుడు ఎట్లుంటావు,
ఇప్పుడు వెబ్క్యామ్ ఉన్నది, అందులో మనం పడాలని పడతామా? దొంగ పడాలని పడతాడా? ఎవరు లేనప్పుడు వాడు దొంగతనం చేసి వెళ్ళిపోతాడు, కానీ అలా పడతాడు వాడిని తెలియకుండా. ఒక మీరు మాట్లాడే మాట అయినా మీ వ్యవహారమైనా ఒక కంటెంట్ చదివి దాన్ని చెప్పడం అనేది తెలియకుండా చెప్పండి. అలా చెప్తేనే చూస్తారు. తెలిసి కావాలని చెప్తే జనం చూడరు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ఒక చిన్న పిల్లోడు మాట్లాడితే ఏం చేస్తాం? ఓ 3 ఏళ్ళ పిల్లోడు మాట్లాడుతుంటే వాడు తెలిసి మాట్లాడతాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకునే మాటలే కదా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సెన్సార్ తెలియదు, ఏది అనాలో అనొద్దో తెలియదు, కాబట్టి వింటూ ఉంటాం కదా. అవి మన నుండి వచ్చే మాటలు కూడా ఒక ఆర్టికల్ గురించి ఒక విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు మనం జెన్యున్గా మనుషులు మాట్లాడతారు. ఇప్పుడు గొడవ పడుతూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, అవి సెట్టింగ్ ఉండదు. జెన్యున్గా తిడుతూ ఉంటే అతను ఏంది అనేది తెలుసుకుంటాం కదా. అవి అట్లాంటి ఇతను ఏం చెప్తాడనేది వింటారంట. ఆ విధంగా కానీ తెచ్చిపెట్టుకొని నటించి కావాలని మాట్లాడితే మీ వీడియో చూడరు. ఇప్పుడు వెబ్కామ్లో దొంగతనం చేస్తే పడుతుంది, వాళ్ళు కావాలని పడుతుందా? పడరు కదా. తెలియకుండానే అది వెబ్కామ్ తీస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది చూస్తాం కదా. కావాలని చేస్తే వీళ్ళు కావాలని చేస్తాను అనుకుంటాం కదా. కాబట్టి జెన్యున్గా మాట్లాడితే మనం తెలియకుండా మాటలు వస్తాయి, అప్పుడు వింటారు జనం ఒక విషయం గురించి.